హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. సో ఈ రోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకుంటున్నాం కదా. సో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డిస్కస్ చేద్దాం. అయితే కరెంట్ అఫైర్స్ అప్పుడప్పుడు మనకి ఇట్లా డిస్టర్బెన్స్ అవుతా ఉంది కదా, డ్యూ టు మనకి ఎస్ఎస్సి జీడీ కావచ్చు, ఇంకొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కావచ్చు, లైక్ కొన్ని జీకే ఓరియంటెడ్గా అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ ప్రాసెస్లో మనం అప్పుడప్పుడు కొన్ని కరెంట్ అఫైర్స్ని మిస్ అవుతూ ఉన్నాం. సో వాటిని మ్యాక్సిమం మనం డైలీ చెప్పుకునే ప్రాసెస్లో డిస్కస్ చేసినప్పుడు కవర్ చేయడము, సో ఇలాంటి వాటిలో కవర్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఈ రోజు మనకి ఫస్ట్ కరెంట్ అఫైర్ ఏదైతే ఉందో దాన్ని డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఎక్సర్సైజ్ యుద్ధ విన్యాసానికి సంబంధించిందిగా చెప్పొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, ధర్మ గార్డియన్ అనే ఒక ఎక్సర్సైజ్ రీసెంట్గా కండక్ట్ చేశారు. ధర్మ గార్డియన్ అనే ఎక్సర్సైజ్ మనకి ఎవరెవరికి మధ్య అంటే ఇండియా జపాన్కి సంబంధించిన ఆర్మీ ఎక్సర్సైజ్గా ధర్మ గార్డియన్ అనే ఎక్సర్సైజ్ని చెప్పొచ్చు. సో దీని యొక్క 5th ఎడిషన్ అనేది రీసెంట్గా ఇండియాలో జరిగింది. ఇండియాలోని రాజస్థాన్లో జరిగిందనమాట. సో దానికి సంబంధించింది ఇండియాకి జపాన్కి ఆర్మీకి సంబంధించి అయితే ధర్మ గార్డియన్, అండ్ నేవీ అది సంబంధించి జిమాక్స్ అని చెప్పేసి ఉంది. జపాన్ అండ్ ఇండియా మ్యారీటైమ్ ఎక్సర్సైజ్గా చెప్పొచ్చు. దీని 7th ఎడిషన్ లాస్ట్ ఇయర్ మనకి ఇండియాలోని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగిందనమాట. ఈ సంవత్సరం మిలాన్ యుద్ధ విన్యాసం విశాఖపట్నంలోనే జరుగుతుంది. అలాగే 7th ఎడిషన్ ఆఫ్ జిమాక్స్ యుద్ధ విన్యాసం కూడా లాస్ట్ ఇయర్ విశాఖపట్నంలోనే జరిగింది. జపాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్గా ఫ్యూమియో కిషిదా ఉన్నారు. జపాన్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి టోక్యో. జపాన్ ఇండియా కామన్గా ఉన్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్, చాలా వాటిలో కామన్ బట్ ఇంపార్టెంట్ సభ్య దేశాలుగా క్వాడ్ కంట్రీస్లో ఉంటారు. యుఎస్ఏ, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియాని కలిపి క్వాడ్ సభ్య దేశాలు అంటాం. ఇవి కండక్ట్ చేసే ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మలబార్ యుద్ధ విన్యాసం అంటాం. దీన్నే క్వాడ్ యుద్ధ విన్యాసంగా కూడా చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ధర్మ గార్డియన్. రాజస్థాన్ యొక్క చీఫ్ మినిస్టర్గా మనకి భజన్ లాల్ శర్మ గారు ఉన్నారు. భజన్ లాల్ శర్మ ఈజ్ అ ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్గా చెప్పొచ్చు. ఆ రాజస్థాన్లో 5th ఎడిషన్ ఆఫ్ ధర్మ గార్డియన్ ఎక్సర్సైజ్ ఇండియాకి జపాన్కి మధ్యలో జరుగుతుంది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఎక్సర్సైజ్ అనేది కరెంట్ అఫైర్స్లో ఖచ్చితంగా అడిగి ఒక క్వశ్చన్, ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ అనమాట. అయితే రీసెంట్గా ఇంకొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో ఉన్న యుద్ధ విన్యాసాలు కావచ్చు, లేదా నార్మల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అయ్యే యుద్ధ విన్యాసాలు కావచ్చు. సో వాటిని కూడా ఒకసారి ఇక్కడ చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ వన్ అంటే మనం ఇప్పుడు ఎక్సర్సైజెస్ చూస్తున్నాం కదా. సో అలాగే సదా తాన్సిక్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో ఇండియాకి సౌదీ అరేబియాకి సంబంధించింది, రాజస్థాన్లో కండక్ట్ చేసే ఎక్సర్సైజ్గా దీన్ని చెప్పొచ్చు అనమాట. అయితే ఇండియాకి సౌదీ అరేబియాకి ఆల్రెడీ మనకి అల్ మొహమ్మద్ అల్ హింద్ అనే ఎక్సర్సైజ్ ఉందన్నమాట. అల్ మొహమ్మద్ అల్ హింద్ అనే ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో అది సౌదీ అరేబియాకి ఇండియాకి సంబంధించింది. కాకపోతే అది నేవీ పరంగా చూడొచ్చు. ఇది వచ్చేటప్పటికి సదా తాన్సిక్ అనేది ఆర్మీ పరంగా రాజస్థాన్లో ఫస్ట్ టైం మనం కండక్ట్ చేస్తున్నాం. అలాగే నెక్స్ట్ మిలాన్ యుద్ధ విన్యాసం. సో మనకి ఇండియన్ నేవీ విశాఖపట్నంలో కండక్ట్ చేసే అతిపెద్ద నావిక యుద్ధ విన్యాసంగా, నేవీ ఎక్సర్సైజ్గా మిలాన్ చెప్పొచ్చు. సైక్లోన్ ఎక్సర్సైజ్ అనమాట. సో ఈజిప్ట్కి ఇండియాకి ఈజిప్ట్లో జరుగుతున్న ఎక్సర్సైజ్గా దీన్ని చెప్పొచ్చు. డెజర్ట్ సైక్లోన్ ఇండియాకి యూఏఈకి సంబంధించిన ఎక్సర్సైజ్, రాజస్థాన్లో దీన్ని కండక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇండియాకి యూఏఈకి సంబంధించిన నేవీ ఎక్సర్సైజ్గా జాయెద్ తల్వార్ అనే ఒక యుద్ధ విన్యాసాన్ని చెప్పొచ్చు అనమాట. అది కాకుండా ఇండియాకి యూఏఈకి సంబంధించిన ఆర్మీ పరంగా డెజర్ట్ సైక్లోన్ అనేది రాజస్థాన్లో కండక్ట్ చేస్తున్నారు. అదే రాజస్థాన్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి వాయు శక్తి అనే ఒక ఎక్సర్సైజ్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఎక్సర్సైజెస్ చూడొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఫెస్టివల్ రిలేటెడ్ అండ్ నేషనల్ రిలేటెడ్గా ఈ కరెంట్ అఫైర్ని చూడొచ్చు అనమాట. సో మనకి అట్టుకల్ పొంగల్ ఫెస్టివల్, అట్టుకల్ పొంగల్ ఫెస్టివల్ అనేది మనకి ఇంపార్టెంట్ పండుగగా చెప్పొచ్చు. 10 రోజుల పాటు కేరళలో జరుపుకునే ఒక పండుగగా ఈ అట్టుకల్ పొంగల్ పండుగ అనే దాన్ని చెప్తారనమాట. సో ఇది ఏ స్టేట్ అనేది గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ మనకి చాలా వరకు యూజ్ అయిపోతుందండి. కేరళ 10 days ఈ ఫెస్టివల్ని జరుపుతారు. ప్రపంచంలోనే లార్జెస్ట్ విమెన్ గ్యాదరింగ్ ఫెస్టివల్గా చెప్తారు. ఈవెన్ గిన్నీస్ రికార్డులో కూడా క్రియేట్ అయింది. చాలా మంది విమెన్స్ ఒకే చోటకి చేరి ఈ పండుగని జరుపుకుంటారనమాట. అదే ఇక్కడ ఇంపార్టెంట్. మనకి తిరువనంతపురం ఏదైతే కేరళలో లొకేట్ అయి ఉందో, సో కేరళలోని తిరువనంతపురంలో మనకి అట్టుకల్ భాగవతి టెంపుల్ అని చెప్పేసి ఉంది. అక్కడ ఈ పండుగని ఎక్కువగా నిర్వహించడం జరుగుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి కేరళలో దీంతో పాటుగా ఓణం అనే పండుగ కూడా చాలా ఫేమస్. ఈ ఓణం పండుగ టైంలోనే కేరళ యొక్క న్యూ ఇయర్ విషు అనే దాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటారు.
కేరళ న్యూ ఇయర్, విషు అండ్ దాంతో పాటుగా ఓణం పండుగను కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇవి గుర్తుపెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి కేరళలో ఇంపార్టెంట్ ఫోక్ డాన్స్‌గా మోహిని అట్టం ఇంపార్టెంట్ క్లాసికల్ డాన్స్‌గా మోహిని అట్టం అనే దాన్ని చెప్తాం. అలాగే కథకళి అనే దాన్ని చెప్తాం. సో కథకళి, మోహిని అట్టం అనేది కేరళకి పెట్టింది పేరు. అంటే ఫెస్టివల్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడే క్లాసికల్ డాన్సెస్‌ని కూడా నేను జనరల్‌గా చెప్పాను. ఇన్‌ఫాక్ట్ లిటరసీ ఎక్కువగా ఉన్న స్టేట్ కూడా కేరళని, జెండర్ రేషియో ఎక్కువగా ఉన్న స్టేట్ కూడా కేరళగానే చెప్పొచ్చనమాట. సో ఇలాంటి కేరళలో మనకి అగస్త్యామలై అనే ఒక ఇంపార్టెంట్ బయోస్పియర్ కూడా ఉంది. అగస్త్యామలై ఈజ్ అ ఇంపార్టెంట్ బయోస్పియర్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ కేరళగా చెప్పొచ్చనమాట. సో ఇలాంటివి చూసుకుంటా ఉండండి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కూడా కేరళలో చాలా ఫేమస్. కుడియట్టం, ముడియట్టం లాంటి ఫోక్ డాన్సెస్‌ని ఇక్కడ చూడొచ్చు. అది కేరళకి సంబంధించిన కల్చర్. ఆ కల్చర్‌లో భాగంగానే వాళ్ళు జరుపుకునే పండుగ అట్టుకల్ పొంగల్ ఫెస్టివల్‌గా చెప్పొచ్చు. అండ్ ఇవి కాకుండా ఒడిస్సాలో నౌకాయ్ పండుగ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు ఫేమస్‌గా. త్రిపురలో కై పూజ అనేది, బిహు పండుగ అస్సాంలో, చచిన్ చరాయి అనేది అరుణాచల్ ప్రదేశ్‌లో. ఇన్‌ఫాక్ట్ అరుణాచల్ ప్రదేశ్‌లో జీరో వ్యాలీ మ్యూజిక్ ఫెస్టివల్ అనేది కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే రన్ ఉత్సవ్ అని చెప్పేసి ఉంటదనమాట. ఈ రన్ ఉత్సవ్ అనే దాన్ని మనకి గుజరాత్‌లో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఖజురహో ఫెస్టివల్ అని చెప్పేసి ఉంటది. ఖజురహో ఫెస్టివల్ వచ్చేటప్పటికి మ్యూజిక్ ఫెస్టివల్. ఇది మనకి మధ్యప్రదేశ్‌లో సెలబ్రేట్ చేస్తారు. డాన్స్ ఫెస్టివల్ కూడా ఇది మధ్యప్రదేశ్‌లో సెలబ్రేట్ చేస్తారు. సూరజ్ కుంద్ ఇందాకే చూసాం మనం హర్యానాకి సంబంధించి. సూరజ్ కుంద్ హర్యానాకి సంబంధించి అండ్ ఖజురహో మధ్యప్రదేశ్‌కి సంబంధించి, రన్ ఆఫ్ కచ్ గుజరాత్‌కి, రన్ ఉత్సవ్ అనేది గుజరాత్‌కి సంబంధించి ఇలా ఇంపార్టెంట్ ఫెస్టివల్స్‌ని ఇండియాలో సెలబ్రేట్ చేసుకుంటారు. అందులో ఒకటి అట్టుకల్ పొంగల్ ఫెస్టివల్‌గా చెప్పొచ్చండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ డే ఆఫ్ ద కరెంట్ అఫైర్‌గా చెప్పొచ్చు. వరల్డ్ ఎన్‌జీఓ డే, ప్రపంచ ఎన్‌జీఓ దినోత్సవం ఫెబ్ 27న సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ దీని యొక్క థీమ్ చూడండి. సో థీమ్ వచ్చేటప్పటికి బిల్డింగ్ అ సస్టైనబుల్ ఫ్యూచర్, ద రోల్ ఆఫ్ ఎన్‌జీఓస్ ఇన్ అచీవింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. మనకి సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయి కదా, వాటిని మనం తీసుకోవడంలో, వాటిని నెరవేర్చుకోవడంలో ఈ ఏదైతే మనకి ఎన్‌జీఓస్ ఉన్నాయో వాటి యొక్క పాత్ర అన్నట్టుగా దీని యొక్క థీమ్ ఉంది. వాట్ ఎవర్ దట్ ఎస్‌డీజీ గోల్స్ ఆర్ దేర్, సో అచీవింగ్ ఇన్ దాట్ ప్రాసెస్ అండ్ వాట్ ఈస్ ద రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎన్‌జీఓస్ అనే విధంగా దీని యొక్క థీమ్ అనమాట. ఇది దానికి సంబంధించింది. ఎన్‌జీఓ అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్‌గా చెప్తామనమాట. ఎక్కువ హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు, హ్యూమన్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్, సొసైటీ ఓరియెంటెడ్ ప్రాబ్లమ్స్, దీని మీద ఎక్కువగా ఫైట్ చేస్తూ ఉంటాయి ఇవి. మొదట్లో ఫస్ట్ టైం మనకి బాల్టిక్ సీ ఎన్‌జీఓ ఫోరంకి ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ చేసిందనమాట. ఇట్లా మనకి ఎన్‌జీఓ డే అనేదాన్ని సెలబ్రేట్ చేయడం. తర్వాత నెమ్మదిగా కంట్రీలు, ఐక్యరాజ్య సమితి ఇవన్నీ కూడా మనకి దీంట్లో జాయిన్ అయ్యి వరల్డ్ ఎన్‌జీఓ డే అనే దాన్ని సెలబ్రేట్ చేయడం జరిగాయి. సో ఇది డే, ఇది థీమ్‌గా కూడా చెప్పొచ్చనమాట. బాల్టిక్ ఎన్‌జీఓలో డెన్మార్క్, ఎస్తోనియా, ఫిన్లాండ్, జర్మనీ లాంటి కంట్రీలు చాలా ఉన్నాయన్నమాట. ఆ టైంలో సెలబ్రేట్ చేసుకున్న దాంట్లో. అలాగే ఇంపార్టెంట్ డేస్ ఇన్ ఫిబ్రవరి మంత్‌లో ఫెబ్ 1 వచ్చేటప్పటికి ఇండియన్ కోస్ట్ గార్డ్ డే అంటాం కదా, అది ఒకటి. నెక్స్ట్ వెట్‌లాండ్స్ డే, చిత్తడి నేలల దినోత్సవం, వరల్డ్ వెట్‌లాండ్స్ డే ఫిబ్రవరి 2. నెక్స్ట్ ఫెబ్ 10 వచ్చేటప్పటికి వరల్డ్ పల్సస్ డే అనేది మనకి ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం 10th అనమాట. వరల్డ్ రేడియో డే, ప్రపంచ రేడియో దినోత్సవం ఫెబ్ 13. అదే ఫెబ్ 13 రోజున నేషనల్ విమెన్స్ డే, సరోజినీ నాయుడు గారి యొక్క జ్ఞాపకార్థంగా నేషనల్ విమెన్స్ డే అనే దాన్ని అప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి ఇంపార్టెంట్ డేస్‌లోనే మనకి 27th అనేది వరల్డ్ ఎన్‌జీఓ డేగా డిక్లేర్ చేయబడింది అనమాట. సో ఇందులో ఇంకొంత ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఒకసారి ఇక్కడ చూడండి. మనకి ఎన్‌జీఓస్ మెయిన్‌గా డ్యూటీ ఏంటి? హ్యూమన్ రైట్స్‌ని కాపాడతాయి కదా, మానవ హక్కుల్ని. సో ఇండియాలో కూడా గవర్నమెంట్ ఆథరైజేషన్ కలిగిన ఒక సిస్టమ్ ఉందన్నమాట. సో అది వచ్చేటప్పటికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటాం. సో దీన్ని తెలుగులో మనకి జాతీయ మానవ హక్కుల కమిషన్‌గా కూడా పిలవచ్చు అనమాట. సో జాతీయ మానవ హక్కుల కమిషన్‌గా ఎన్‌హెచ్‌ఆర్‌సీ అనే దాన్ని పిలవడం జరుగుతుంది. మనకి ఇండియాలో ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ. దీన్ని అడుగుతా ఉంటారండి. ఇది కాన్స్టిట్యూషనల్ బాడీయా? స్టాట్యూటరీ బాడీయా? ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ అయితే కాదు. ఇట్ ఈస్ అ స్టాట్యూటరీ బాడీ అనమాట. చట్టబద్ధంగా ఇది ఏర్పడింది. 1993లో 12th అక్టోబర్‌న దీన్ని ఏర్పరిచారు. వాచ్ డాగ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. సో దీంట్లో మనకి ఒక చైర్పర్సన్,
5 మెంబర్స్ ఉంటారు. వీళ్ళు ఫుల్ టైమ్ మెంబర్స్. 7 మనకి డీమ్డ్ మెంబర్స్ అని చెప్పేసి ఉంటారనమాట. వీళ్ళందరినీ అపాయింట్ చేసేది మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని. ఇందులో చైర్‌పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా అయ్యుండాలి, లేదా జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అయినా అయ్యుండాలి. సో, ఇలాంటి వ్యక్తిని మనకి చైర్‌పర్సన్‌గా అపాయింట్ చేస్తారు ప్రెసిడెంట్. సో, వీళ్ళందరినీ సిఫార్సు చేసేది ఎవరు? రికమెండ్ చేసేది ఎవరంటే ఒక కమిటీ. ఆ కమిటీలో 6 మెంబర్స్ ఉంటారు. హెడ్‌గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉంటారు. స్పీకర్ ఆఫ్ లోక్‌సభ, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. స్పీకర్ ఆఫ్ లోక్‌సభ ఉంటారు. డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఉంటారు. అండ్ లోక్‌సభలో, రాజ్యసభలో ఉన్న అపోజిషన్ పార్టీ లీడర్స్ ఉంటారు కదా! వాళ్ళు కూడా ఉంటారు ఇందులో. యూనియన్ హోమ్ మినిస్టర్. సో, ఈ 6గురు కలిసి ఎవరినైతే మనకి సెలెక్ట్ చేస్తారో వాళ్ళని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ మెంబర్స్ కింద ఫుల్ టైమ్ మెంబర్స్, డీమ్డ్ మెంబర్స్ ఇట్లా అపాయింట్ చేయడం జరుగుతుంది. వన్స్ అపాయింట్ చేసిన తర్వాత వీళ్ళ యొక్క టెన్యూర్ 7 ఇయర్స్, అంటే చైర్మన్‌కి సంబంధించి కావచ్చు. సో, చైర్‌పర్సన్‌కి సంబంధించి 3 ఇయర్స్ లేదా అంటిల్ ఏజ్ ఆఫ్ 70 ఇయర్స్ అనేది చైర్‌పర్సన్ యొక్క పదవీ కాలంగా కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రెజెంట్ అరుణ్ కుమార్ మిశ్రా ఎవరైతే ఉన్నారో, సో, అరుణ్ కుమార్ మిశ్రా గారు మనకి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్‌కి సంబంధించిన చైర్‌పర్సన్‌గా లేదా చైర్మన్‌గా ఉంటారు. సో, ఇది ఒకటి. మీకు ఇటు పాలిటీ పరంగా కొంచెం టాపిక్ కవర్ అవుతది. అలాగే ఇది మనం రివైజ్ చేసుకున్నప్పుడల్లా వరల్డ్ ఎన్‌జీఓ డే ఫెబ్ 27న దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. సో, ఇట్లా డేని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. అయితే ఇక్కడ ఇంకొక ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్‌ని కూడా కావాలంటే మీరు రివైజ్ చేసుకోవచ్చు. ఏది? మనకి ఇరాక్‌కి సంబంధించిన డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనే సంస్థ ఉంది చూసారా? ఇరాన్‌కి సంబంధించిన డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని. ఆ డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనే సంస్థని షిర్నీ ఇబాదీ అనే పర్సన్ ఎస్టాబ్లిష్ చేసిందని, షిర్నీ ఇబాదీకి గతంలో నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిందని, ఇదే డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‌లో మెంబర్‌గా ఉన్న నర్గిస్ మొహమ్మదీకి లాస్ట్ ఇయర్ నోబెల్ శాంతి బహుమతి వచ్చింది అని కూడా కావాలంటే మీరు ఇక్కడ రివైజ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్. సో, నెక్స్ట్ కరెంట్ అఫైర్ నేషనల్ ఓరియెంటెడ్ కరెంట్ అఫైర్‌గా చెప్పొచ్చు అనమాట. సో, మనకి ఫెబ్ 4 ఎవ్రీ ఇయర్ కూడా ఫెబ్ 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం, వరల్డ్ క్యాన్సర్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేస్తారు. సో, ఈ సందర్భంగా రీసెంట్‌గా మనకి 24 అవర్స్ ముందర హర్యానా యొక్క చీఫ్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టార్ గారు. సో, హర్యానా యొక్క చీఫ్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టార్ గారు హర్యానాలోని గురుగ్రామ్ దగ్గర మనకి మేదాంతా ఫౌండేషన్, హర్యానా గవర్నమెంట్ కలిసి డిజైన్ చేసిన సవేరా అనే ఒక ప్రోగ్రామ్‌ని లాంచ్ చేశారు. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం టు ప్రమోట్ టు డిటెక్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్ విమెన్. సో, మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది జనరల్‌గా బేబీస్‌కి ఫీడింగ్ ఇవ్వడం వల్ల అండ్ డిఫరెంట్ రీజన్స్ వల్ల మనకి ఈ ఈ టైంలో ఈ క్యాన్సర్ అనేది మనకి జనరల్‌గా అటాక్ అవుతా ఉంటది. దానికి సంబంధించిన అవేర్‌నెస్, దానికి సంబంధించిన అవగాహన అండ్ మిగతా వాటిని కూడా చూసుకునేందుకు ఈ క్యాన్సర్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ సవేరా అనే దాన్ని మనకి స్టార్ట్ చేశారనమాట. ఫస్ట్ ఈ ప్రోగ్రామ్‌ని ఎక్కడ స్టార్ట్ చేయడం గురుగ్రామ్‌లో. ఎక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా లాంచ్ చేస్తారంటే వాజీరాబాద్ అనే ఏరియాలో లాంచ్ చేస్తారు. మామూలుగా బ్రెస్ట్ క్యాన్సర్‌ని ఒక డాక్టర్ 1 సెంటీమీటర్ లోపల మనకి ఐడెంటిఫై చేయగలరంట. 1 సెంటీమీటర్స్ డెప్త్ వరకు ఐడెంటిఫై చేయగలరంట. అయితే విజువల్లీ ఇంపైర్డ్ పీపుల్, మనకి కొంతమందికి కనిపించదు కదండీ, కళ్ళు కనిపించదు కదా దివ్యాంగులు. సో, వాళ్ళకేంటంటే సెన్సిటివిటీ, టచ్ చేస్తే కొన్ని చెప్తా ఉంటారు కదా, 1/2 సెంటీమీటర్ వరకు బ్రెస్ట్ క్యాన్సర్‌ని వాళ్ళు డిటెక్ట్ చేయగలరంట. సో, వాళ్ళతో కూడా మనకి ఇది హెల్ప్ తీసుకొని చేసేలాగా ఈ సవేరా ప్రోగ్రామ్ అనే దాన్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. ఫర్దర్‌గా ఆ ప్రాసెస్ అనేది మనకి వెళ్తా ఉంటది. అదే ఇక్కడ సవేరా ప్రోగ్రామ్. సవేరా ప్రోగ్రామ్ అనేది టు డిటెక్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్ విమెన్. సో, ఇది మేదాంతా ఫౌండేషన్ వాళ్ళు గురుగ్రామ్‌లో హర్యానా గవర్నమెంట్‌తో మనకి లాంచ్ చేశారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వాజీరాబాద్‌లో దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అలాగే హర్యానా యొక్క గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ గారు ఉన్నారు. సో, హర్యానాలో చాలా ఫేమస్ ఫెస్టివల్‌గా సూరజ్ కుంద్ అనే ఫెస్టివల్‌ని చెప్పొచ్చనమాట. 37th ఎడిషన్ ఆఫ్ సూరజ్ కుంద్ ఫెస్టివల్‌ని రీసెంట్‌గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు ప్రారంభించారు. ఈసారి సూరజ్ కుంద్ ఫెస్టివల్ యొక్క థీమ్ వచ్చేటప్పటికి గుజరాత్‌గా ఉందన్నమాట. గుజరాత్ ట్రెడిషన్స్, ఆర్ట్ అండ్ కల్చర్ అంతా కూడా సూరజ్ కుంద్ ఫెస్టివల్‌లో కనిపిస్తది. ఈ గురుగ్రామ్ దగ్గర ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, అంతర్జాతీయ సౌర కూటమి యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా లొకేట్ అయి ఉంది. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ సవేరా ప్రోగ్రామ్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో, ఇక్కడ మనకి టాపిక్ వచ్చేటప్పటికి పైజల్ సుర్వేక్షణ అవార్డ్స్ అన్నమాట. పైజల్ సుర్వేక్షణ అవార్డ్ అనే దాన్ని రీసెంట్‌గా మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు డిక్లేర్ చేశారు.
సో ఇండియాలో ఏవైతే సిటీస్ ఉంటాయో మనకి పట్టణాలు అండ్ రాష్ట్రాలు స్టేట్స్, సో త్రూ అవుట్ దట్ ఇండియా మనకి వాటర్‌కి సంబంధించి, నీటికి సంబంధించి, నీటి సెక్టార్‌కి సంబంధించి ఏవైతే కాంట్రిబ్యూట్ చేస్తాయో, సో వాటిని అమృత్ స్కీమ్ అనే ద్వారా మనకి అసెస్మెంట్ చేసి ఈ అవార్డ్‌ని ఇవ్వడం జరుగుతుంది. 130 కంట్రీస్‌కి 130 స్టేట్స్ అండ్ సిటీస్‌కి ఈ అవార్డ్స్‌ని ప్రకటించారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్‌గా దీన్ని చెప్పొచ్చనమాట. పై జల్ సర్వేక్షణ్‌గా చెప్పడం జరుగుతుంది. సో మనం ఒక డైలీ స్కీమ్ చెప్తాం కదా! ఆ స్కీమ్‌ని ఇక్కడే నేను కవర్ చేస్తాను. అమృత్ అనే ఒక స్కీమ్ గురించి కూడా ఒకసారి ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ అమృత్ అనే స్కీమ్ చూడండి. దీన్ని 2015లో లాంచ్ చేశారనమాట. సో అమృత్ అంటే అర్థం అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. సో మనకి సిటీస్ ఏవైతే ఉంటాయో, సిటీస్‌లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాటర్ బాడీస్, వానికి సంబంధించిన శానిటేషన్, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్, వీటినన్నిటినీ కూడా మనకి పర్ఫెక్ట్‌గా తిరిగి సొల్యూషన్ ఇవ్వడానికి, పునరుద్ధరించడానికి తీసుకొచ్చిన వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్‌గా అటల్ మిషన్ ఫర్ రిజువేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్‌గా చెప్తాం. దీన్ని 2.0 కింద మళ్ళీ లాంచ్ చేశారు. సో అప్పుడు మనకి అమృత మిత్ర అనే దాన్ని కూడా లాంచ్ చేశారు. అమృత మిత్ర ఏంటి అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కదా, స్వయం సహకారక బృందాలు, దాన్ని ఈ అమృత్ స్కీమ్‌కి అటాచ్ చేస్తారు. సో సిటీస్‌లో జరిగే వాటర్ ప్లాంట్స్, వాటి యొక్క సిస్టమ్ విధానం కావచ్చు, ఎట్లా మనకి మినరల్ వాటర్ అనేది రావడం జరుగుతుంది, వాటర్ రిజర్వేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతది, సో వీటన్నిటిని గురించి కూడా వాళ్ళకి ఒక ఏమంటారు అవేర్‌నెస్ అనేది అందించడం జరుగుతది. సోషియో ఎంపవర్‌మెంట్, సామాజిక పరంగా విమెన్స్‌ని ఎంపవర్ చేయడానికి ఇది ఒక మంచి ఇనిషియేటివ్‌గా కూడా చెప్తున్నారనమాట. సో ఇలాంటి అమృత్ స్కీమ్‌ని తీసుకొని దీన్ని అసెస్మెంట్ చేసి ఏ సిటీ ఇందులో మనకి బాగా పర్ఫార్మెన్స్ చేసింది, అంటే మనకి వాటర్‌ని సప్లై చేయడం కావచ్చు, వాటర్ క్లీనింగ్ ప్రాసెస్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, వాటర్ బాడీస్ కావచ్చు, ఇలా అన్నిట్లో కూడా అమృత్ స్కీమ్‌లో ఏవైతే బెస్ట్‌గా చూపించాయో అలాంటి వాటిని తీసి స్టేట్స్ అండ్ సిటీస్‌కి సంబంధించి 130 అవార్డ్స్‌ని రీసెంట్‌గా ప్రకటించారు. సో పర్టిక్యులర్‌గా ఏ అవార్డ్స్ వచ్చాయనేది ఇంకా అప్డేట్ తెలియాల్సి ఉంది. సో ప్రెజెంట్ ఈ అప్డేట్ వచ్చింది. నెక్స్ట్ ఆ అవార్డ్స్‌లో స్పెషాలిటీ ఏంటి, అండ్ అమృత్ 2.0 లేదా అమృత్ ట్రోఫీ అనే దాన్ని ఎవరు గెలుచుకున్నారు, ఇయర్ ఆఫ్ ద ట్రోఫీని, ఇవన్నీ కూడా నెక్స్ట్ మనం చెప్పుకునే కరెంట్ అఫైర్‌లో ఫర్దర్‌గా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది స్కీమ్‌కి సంబంధించిందనమాట. ఆల్రెడీ మనకి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అనేది ఏం స్టార్ట్ చేసింది, జల్ జీవన్ అనే ఒక స్కీమ్‌ని స్టార్ట్ చేసింది. 55 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ పర్సన్‌కి పర్ డేకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసింది. ఇది అలా కాదండి. వాటర్‌ని మనం ఏ పర్పస్‌కి యూజ్ చేసుకున్నా సరే దాన్ని మనకి పొల్యూషన్ లేకుండా అందరికీ అందేలాగా సిటీలో ఆ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఇచ్చేలాగా ఒక రిజర్వేషన్ ప్రాసెస్‌లో తీసుకురావడానికి అమృత్ స్కీమ్ వచ్చింది. దీంట్లో ఏవైతే మనకి బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపించాయో వారికి పై జల్ సర్వేక్షణ అనే ఒక అవార్డుని కూడా రీసెంట్‌గా ప్రకటించడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి మినిస్టర్‌గా గజేంద్ర సింగ్ షెకావత్ ఉన్నారు. సో అటు మనం అవార్డ్స్ చెప్పుకున్నాం, ఇటు స్కీమ్ గురించి కూడా కొంత ఇన్ఫర్మేషన్‌ని తెలుసుకోగలిగాం అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ స్పోర్ట్స్ రిలేటెడ్‌గా చూడొచ్చు. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ మనకి కంప్లీట్ అయిపోయినాయి. దాంట్లో విన్నర్‌గా ఆర్మీ టీమ్ అనేది గెలిచిందనమాట. నెక్స్ట్‌లో మనకి కర్ణాటక, మహారాష్ట్ర ఈ టీమ్స్ ఉన్నాయి. బట్ ఫస్ట్ పొజిషన్‌లో మనకి ఆర్మీ టీమ్ గెలవడం జరిగింది. సో ఇండియన్ ఆర్మీ టీమ్ టోటల్‌గా 21 మెడల్స్ గెలుచుకుంది. ఇందులో 10 గోల్డ్ మెడల్స్, 5 సిల్వర్ మెడల్స్, 6 బ్రాంజ్ మెడల్స్‌ని గెలుచుకోవడం జరిగిందనమాట. సో అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 4th ఎడిషన్ ఇది జరగడం లడాక్, జమ్మూ కాశ్మీర్‌లో జరిగాయి. ఫస్ట్ పార్ట్ అంతా కూడా లడాక్‌లోని లే అనే ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ జరిగింది. సెకండ్ పార్ట్ అంతా జమ్మూ కాశ్మీర్‌లోని గుల్మార్గ్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగాయి అన్నమాట. దీనికి సింబల్ మాస్కెట్ వచ్చేటప్పటికి షిన్ అంటే మనకి స్నో లెపర్డ్ ఏదైతే ఉందో మంచు చిరుతపులి, సో దాన్నే దీని యొక్క సింబల్గా ఇవ్వడం జరిగింది. స్నో లెపర్డ్ అనేది జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ యొక్క యానిమల్, లడాక్ యూనియన్ టెరిటరీ యొక్క యానిమల్, హిమాచల్ ప్రదేశ్ స్టేట్ యొక్క యానిమల్ కూడా స్నో లెపర్డ్. అలాగే నెక్స్ట్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అస్సాంలో స్టార్ట్ అయ్యాయి. సో అలాగే అష్టలక్ష్మి అనేది దాని యొక్క మాస్కెట్ సింబల్గా ఉంది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ తమిళనాడులో కన్క్లూడ్ అయ్యాయి. దాని యొక్క సింబల్ వీరమాతంగై, అష్టలక్ష్మి, షిన్ స్నో లెపర్డ్. ఈ సింబల్స్ గుర్తుపెట్టుకోవాలి, ఎవరెవరు విన్ అయ్యారని గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తున్నారు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఓవరాల్గా ఈ కరెంట్ అఫైర్కి సంబంధించిన అప్డేట్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ నేషనల్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్గా చూడొచ్చు. సుదర్శన సేతు అనే దాన్ని రీసెంట్గా గుజరాత్లోని ద్వారకా దగ్గర ప్రారంభించారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు. ఎవరు ఇనాగ్రేట్ చేశారనేది కూడా ఇంపార్టెంట్, ఎక్కడ చేశారనేది ఇంపార్టెంట్. గుజరాత్లోని ద్వారకా దగ్గర లాంగెస్ట్ కేబుల్ స్టేయిడ్ బ్రిడ్జ్
సుదర్శన సేతు అనేదాన్ని రీసెంట్గా మనకి ప్రారంభించారు నరేంద్ర మోదీ గారు. ఇది గుజరాత్లో ఒకా బైత్ అనే ద్వీపాలు ఏవైతే ఉంటాయో ఈ ఒకా బైత్ ద్వీపాలని కలుపుకుంటూ ఉండే ఒక బ్రిడ్జ్గా కూడా దీన్ని చెప్తున్నారనమాట. ఈ బ్రిడ్జ్ మీద ఫుట్పాత్ ఉంటుంది కదా, సో అటు సైడ్ ఇటు సైడ్ వాటి మీద భగవద్గీతకి సంబంధించిన ఏవైతే ఏరియాస్ ఉన్నాయో ఈ బ్రిడ్జ్కి సంబంధించి, సో అటు ఇటు ఫుట్పాత్కి సంబంధించిన ఏరియాస్ మీద భగవద్గీతకి సంబంధించిన ఇమేజెస్ని కూడా అక్కడ మనకి పిక్చరైజేషన్ చేయడం జరిగిందంట లార్డ్ కృష్ణకి సంబంధించి. ఇది వరకు దీన్ని సిగ్నేచర్ బ్రిడ్జ్గా పిలిచేవాళ్ళంట. సో 2017 ఆ టైం నుంచి దీని కన్స్ట్రక్షన్ సాగుతూ ఉంది. సో సిగ్నేచర్ బ్రిడ్జ్ అని ఫస్ట్లో దీనికి పేరు పెట్టారు. దాని తర్వాత దీన్ని సుదర్శన సేతు కింద పేరు మార్చారు. సేమ్ ఇలాగే మనకి మహారాష్ట్రలో అటల్ సేతు బ్రిడ్జ్ అని చెప్పేసి ఉంటుంది. ఇది అటల్ సీ బ్రిడ్జ్ అండి. యాక్చువల్గా అటల్ సీ బ్రిడ్జ్ అనమాట ఇది. సో ఇది వచ్చేటప్పటికి భారతదేశంలో అతి పొడవైన సీ బ్రిడ్జ్గా చెప్తాం. సో టోటల్ లెంత్ వచ్చేటప్పటికి 21.8 కిలోమీటర్స్, 6 లేన్స్ తోటి 21.8 కిలోమీటర్స్తో దీని లెంత్ ఉంది. ఓన్లీ సీ లింక్ మాత్రమే, సముద్రం మీద ఉన్న బ్రిడ్జ్ మాత్రమే చూసుకుంటే 16.5 కిలోమీటర్స్గా ఉంది. సిమిలర్ కరెంట్ అఫైర్, మహారాష్ట్రలో అటల్ సీ బ్రిడ్జ్, గుజరాత్లోని ద్వారకా దగ్గర సుదర్శన సేతు. కాకపోతే అది సీ బ్రిడ్జ్, ఇది లాంగెస్ట్ కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్గా చెప్పొచ్చు అనమాట. గుజరాత్ యొక్క చీఫ్ మినిస్టర్గా భూపేంద్ర భాయ్ పటేల్ ఉన్నారు. లాస్ట్ ఇయర్ గుజరాత్లోని సూరజ్, దీన్ని డైమండ్ సిటీగా కూడా పిలవడం జరుగుతుంది అనమాట. సో ఈ సూరజ్లో అతిపెద్ద జ్యువెలరీ బ్రోజ్ అనే దాన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. ఇదే గుజరాత్లోని సోమనాథేశ్వర ఆలయం ఏదైతే ఉంటుందో ఆ ట్రస్ట్ చైర్పర్సన్గా కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఉన్నారనమాట. సో గుజరాత్లో వైబ్రెంట్ గుజరాత్ ప్రోగ్రామ్ అనేది కూడా లాస్ట్ ఇయర్ మనకి డిసెంబర్ అండ్ ఇయర్ స్టార్టింగ్ మంత్లోని డేస్లో వైబ్రెంట్ గుజరాత్ అనే ఒక సమిట్ని కూడా నిర్వహించడం జరిగింది. సో గుజరాత్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ లయన్స్, ఏషియాటిక్ లయన్స్, ఆసియా సింహాలకి పెట్టింది పేరుగా గుజరాత్ని చెప్పొచ్చు అనమాట. అలాగే దాంతో పాటుగా గిర్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో ఇది గుజరాత్లో చాలా ఫేమస్గా చెప్పడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ కూడా ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్, రన్ ఉత్సవ్ ఇలాంటివన్నీ కూడా మనకి గుజరాత్లో జరిగే ఇంపార్టెంట్ ఈవెంట్స్గా చెప్పొచ్చు. సో అలాంటి గుజరాత్లో రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ప్రారంభించింది సుదర్శన సేతుగా చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం.